విమాన ప్రమాదాల్లో కీలకంగా బ్లాక్ బాక్స్. ఏదైనా ఘటన జరిగితే బ్లాక్ బాక్స్ పాత్ర ఏంటి? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పైనే ఉంటుంది. ఈ యాక్సిడెంట్స్ లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాగానే బ్లాక్ బాక్స్ ను వెతికే పనిలో పడతారు అధికారులు. ఫ్లైట్ ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకం. అయితే అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అందులో ఏముంటుంది, దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా తెలుసుకుంటారనేది ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్ లో బోయింగ్ ఫ్లైట్ ప్రమాదానికి గురి కావడంతో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈ విషయం తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా కీలకం. ఈ బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషిస్తే అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ ఫ్లైట్ లో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్ లోని సంభాషణలే కాకుండా రేడియో, ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు, ఫ్లైట్ల అనౌన్స్మెంట్లను రికార్డ్ చేస్తుంది. అంతేకాదు, పైలట్లు ప్రైవేటుగా జరిపే సంభాషణలను సైతం ఇది రికార్డు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. పేరుకే బ్లాక్ బాక్స్, కానీ ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది ఎలాంటి ప్రమాదాన్ని అయినా, ఆఖరికి పేలుడు వంటి ఘటనలు సంభవించినప్పటికీ తట్టుకునేలా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్. ఇక ప్రతి కమర్షియల్ ఫ్లైట్ లో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరుతో పాటు నియంత్రణ ఉపరితలాల కదలికలు వంటి టెక్నికల్ డేటాను కూడా రికార్డ్ చేస్తుంది. రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది కాక్పిట్ లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో కమ్యూనికేషన్లు, అలాగే ఫ్లైట్ లోని ఇతర సౌండ్స్ ను రికార్డ్ చేస్తుంది. ఈ 2 రికార్డర్లోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు ఆ ఫ్లైట్ లో ఏం జరిగిందో, పైలట్లు ఏం మాట్లాడారో, ఏ సిస్టమ్స్ ఎలా పనిచేశాయన్న విషయాలను విచారణ అధికారులు తెలుసుకుంటారు. మొత్తంగా ఈ బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్ ను విమాన ప్రమాదాల్లో కారణాలను గుర్తించేందుకు కీలకంగా భావిస్తారు. ఏదైనా విమాన ప్రమాదం జరిగిన తర్వాత ముందుగా అధికారులు రెస్క్యూ చేపడతారు. అది పూర్తయిన వెంటనే బ్లాక్ బాక్స్ ను వెలికి తీస్తారు. అది దొరికిన తర్వాత DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపుతారు. అక్కడ మెమరీ డేటాను డీకోడ్ చేయడంతో పాటు ఆడియో డేటాను బయటకు తీస్తారు. అలాగే రాడార్, ATC ల్యాగ్స్ తో అనుసంధానిస్తారు. కాగా ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి ఎక్కువగా వారం రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ బ్లాక్ బాక్స్ ను ఫ్లైట్ల వెనుక భాగంలో అమరుస్తారు. దీనికి ఓ రీజన్ ఉంది. ఇక్కడ అమర్చడం సురక్షితమని విమానయాన నిపుణుల అభిప్రాయం. అంతేకాదు, ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా తట్టుకునేలా దృఢంగా బ్లాక్ బాక్స్ డిజైన్ ఉంటుంది. రాడార్ సిగ్నల్స్ అందకపోయినప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో విమానం క్రాష్ అయినప్పటికీ వెనుక భాగం పెద్దగా ధ్వంసం కాదు. అందుకే బ్లాక్ బాక్స్ ను వెనుక వైపు అమరుస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ ఉండాలని విమానయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారణాలు సులభంగా తెలుసుకోవడానికి దీన్ని ప్రతి ఫ్లైట్ లో అమర్చడం తప్పనిసరి చేసింది విమానయాన రంగం. కాగా గతంలో జరిగిన పలు విమానాల ప్రమాదాలకు కారణాలు కూడా ఈ బ్లాక్ బాక్సుల ద్వారానే తెలిసాయి. 2015లో జరిగిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం, 2020లో జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదం, అలాగే మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసుల్లో బ్లాక్ బాక్స్ కీలక ఆధారంగా మారింది. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లో వివరాలు ఈ బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగులోకి వచ్చాయి.